ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం అమెరికాలో ఇప్పట్లో చల్లారేటట్లు కనిపించడం లేదు. తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ఫైల్స్లో ట్రంప్కు సంబంధించిన సమాచారాన్ని తొక్కిపెట్టారని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లేదా డిఓజీ ట్రంప్కు సంబంధించిన మరిన్ని ఫైల్స్ను విడుదల చేయాల్సి వచ్చింది. వాటిలో 1993 నుంచి 1996 వరకు ట్రంప్ ఎప్స్టైన్ ఎన్ని మార్లు కలిశారని, ఆయన ప్రైవేట్ జెట్లో ప్రయాణించాడని, ఎప్స్టైన్ గర్ల్ ఫ్రెండ్ గెస్లైన్ మాక్స్వెల్ పాత్ర గురించి కూడా ప్రస్తావించారు. అదే కాదు, ట్రంప్కు మైనర్ బాలికలంటే చాలా ఇష్టమని ఎప్స్టైన్ లారీ నాజర్ అనే వ్యక్తికి చెప్పినట్లు తాజాగా విడుదల చేసిన పత్రాల్లో వెల్లడైంది. దీనిపై అమెరికాలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతోంది. తాజా ఫైల్స్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్స్టైన్ ఫైల్స్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. జెఫ్రీ ఎప్స్టైన్ అమెరికాలోని బిలియనీర్లకు, బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన సభ్యులకు మైనర్ బాలికలు సరఫరా చేసేవాడు. అమెరికాలోని వందలాది మైనర్ బాలికలను జెఫ్రీ ఎప్స్టైన్, ఆయన గర్ల్ ఫ్రెండ్ మైనర్ బాలికలను మాయమాటలు చెప్పి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ట్రంప్కు చెందిన ఫ్లోరిడాలోని మారియే లాగో ఎస్టేట్కు పంపించేవారు. మైనర్ బాలికలను కేవలం మసాజ్ చేయడానికని చెప్పి పంపించి తర్వాత వారిని బలవంతంగా వేశ్య వృత్తిలోకి దించారు ఎప్స్టైన్తో పాటు మాక్స్వెల్. అయితే వీరి బండారాన్ని కొన్నేళ్ల క్రితం తనకు జరిగిన అన్యాయాన్ని ఓ యువతి ధైర్యంగా మీడియాకు చెప్పడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తే ఈ జంట వందలాది మైనర్ బాలికలను లొంగదీసుకుని అమెరికాలోని బిలియనీర్లకు పంపారని తెలిసింది. తాజాగా అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్ గేట్స్, మైకేల్ జాక్సన్ లాంటి వారికి కూడా ఎప్స్టైన్తో సంబంధాలున్నాయని తేలింది. వారి వీడియోలు, ఫోటోలు గ్లోబల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే తాజాగా విడుదల చేసిన వీడియోలను, రికార్డులను అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఉద్దేశపూర్వకంగానే ట్రంప్కు సంబంధించిన వీడియోలు కానీ, ఫోటోలు కానీ విడుదల చేయలేదన్న విమర్శలు అమెరికాలో పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో మరిన్ని వీడియోలను, రికార్డులను విడుదల చేయాల్సి వచ్చింది. అయితే ఎప్స్టైన్ ఒకానొక సందర్భంలో లారీ నాస్సర్ అనే వ్యక్తికి, ఆయన కూడా మైనర్లపై లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతడితో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు మైనర్ బాలికలను అనుభవించాలంటే చాలా ఇష్టమని చెప్పాడట. మంగళవారం దీనికి సంబంధించి ఎప్స్టైన్ చేతితో రాసిన లేఖ తాజాగా విడుదల చేసిన రికార్డుల్లో ఉంది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగిందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇక లారీ నాసర్ విషయానికొస్తే ఆయన మాజీ అమెరికన్ ఆస్టియోపతిక ఫిజిషియన్, అంటే క్రీడాకారులకు ఎముకలు, కండరాలు మసాజ్ చేసే డాక్టర్. ఆయన యుఎస్ విమెన్ నేషనల్ జిమ్నాస్టిక్ టీం, మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి టీం డాక్టర్. వైద్యుడి ముసుగులో ఆయన వందలాది మంది మైనర్ బాలికలను గత దశాబ్దాల పాటు డాక్టర్గా చికిత్స పేరుతో వారిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అయితే ఎప్స్టైన్ లారీ నాసర్తో జైల్లో తన మిత్రుడు ప్రెసిడెంట్ ట్రంప్కు కూడా అందమైన మైనర్ బాలికలంటే చాలా ఇష్టమని ట్రంప్ గురించి చెప్పిన లేఖ వెలుగులు చూసింది. ఎప్స్టైన్ కేసు విచారణ తర్వాత మొత్తం 30,000 పేజీల డాక్యుమెంటు తయారైంది. వాటిలో తాజాగా ఈ లేఖ వెలుగు చూసింది. మంగళవారం నాడు ఈ లేఖ బయటపడింది. దీనిపై యథావిధిగా ట్రంప్ ఎలాంటి నేరాలు చేయలేదని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ట్రంప్ను వెనకేసుకొచ్చింది. అయితే ఈ లేఖ అసలైందా, నకిలీదా అనే దానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అయితే ఈ లేఖ విషయానికొస్తే ఎప్స్టైన్ ఆగస్టు 2019లో న్యూయార్క్ జైల్లో చనిపోయిన తర్వాత 3 రోజులకు వర్జీనియాలో పోస్టల్ ముద్ర వేయబడింది. అయితే ఆ ఉత్తరం కవరు వెనుక భాగంలో రిటర్న్ చిరునామాలో ఎప్స్టైన్ ఖైదీ నెంబర్ లేకుండా కనిపించింది. అయితే జైలు నుంచి పంపించే ఉత్తరాలకు ఖైదీ నెంబర్ తప్పనిసరిగా ఉండాలన్న వాదన వినిపిస్తోంది. ఎప్స్టైన్ మరణాన్ని ఆత్మహత్యగా నిర్ధారించిన తర్వాత ఈ ఉత్తరం తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి, అంటే తిరిగి ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ న్యూయార్క్ చేరింది. ఆ లేఖను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
తాజాగా ఈ లేఖపై వివాదం నెలకొనడంతో FBI హ్యాండ్ రైటింగ్ ఎనాలిసిస్లను పిలిపించుకుని ఈ లేఖ ఎప్స్టైన్ చేతితో రాసిందా కాదా అనేవి నిర్ధారించే పనిలో పడ్డారు. తాజాగా మంగళవారం నాడు జస్టిస్ డిపార్ట్మెంట్ మంగళవారం ఎక్స్లో పోస్టు పెడుతూ సంచలనం కోసం కొన్ని డాక్యుమెంట్లను ఎన్నికల ముందు అంటే 2020 ఎలక్షన్స్ ముందు FBIకి అప్పగించారు. ఈ డాక్యుమెంట్లన్నీ బోగస్ అని జస్టిస్ డిపార్ట్మెంట్ ఎక్స్లో పేర్కొంది. తాజాగా విడుదలైన డాక్యుమెంట్లపై నాసర్ మాజీ న్యాయవాది కామెంట్ చేయడానికి నిరాకరించారు. మరో న్యాయవాది కూడా స్పందించలేదని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే జస్టిస్ డిపార్ట్మెంట్ మాత్రం ట్రంప్ను వెనకేసుకొస్తోంది. ట్రంప్ ఎలాంటి నేరం చేయలేదని స్పష్టం చేసింది. అయితే అమెరికాకు చెందిన అసోసియేటెడ్ ప్రెస్ 2023లో ఎప్స్టైన్ నాసర్కు పంపిన లేఖ న్యూయార్క్ జైలులోని మెయిల్ రూమ్లో లభించిందని, అది ఎప్స్టైన్ మృతి చెందిన తర్వాత అని ఒక వార్త ప్రచురించింది. అయితే వీరిద్దరూ గతంలో మంచి మిత్రులా కాదా అన్న విషయం మాత్రం తెలియలేదు. ఇక నాసర్ విషయానికొస్తే ఒలింపిక్ జిమ్నాస్టిక్లకు టీమ్ డాక్టర్గా 18 సంవత్సరాల పాటు పనిచేశారు. అతడు మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో 60 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అలాగే మిచిగన్ కోర్టు కూడా 300 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. డాక్టర్గా తన సంరక్షణలో ఉన్న క్రీడాకారులను రక్షించాల్సింది పోయి వారిపై లైంగిక అత్యాచారాలు చేసినందుకు కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. ట్రంప్ జెఫ్రీ ఎప్స్టైన్ ప్రైవేట్ జెట్లో పలుమార్లు ప్రయాణించాడని తాజాగా వెలుగు చూసిన రికార్డులను బట్టి తెలుస్తోంది. ట్రంప్ 1993 నుంచి 96 వరకు పలుమార్లు ఎప్స్టైన్ ప్రైవేట్ జెట్లో ప్రయాణించాడని రికార్డులు చెబుతుంటే డిపార్ట్మెంట్ జస్టిస్ మాత్రం అవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఖండించింది. ట్రంప్ ఎలాంటి తప్పులు చేయలేదని వెనకేసుకొచ్చింది. తాజాగా ఎప్స్టైన్ ఫైల్స్లో ట్రంప్కు సంబంధించిన వివరాలు వెలుగు చూడడంతో అమెరికాలో రాజకీయ దుమారం రేగింది. తాజాగా జస్టిస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ సమాచారం ప్రకారం జెఫ్రీతో కలిసి ట్రంప్ కనీసం 8 సార్లు విమానంలో ప్రయాణించాడని వెల్లడించింది. ఎప్స్టైన్ ట్రంప్కు మైనర్ బాలికలను సరఫరా చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ వివరాలన్నీ జనవరి 7, 2020 తేదీతో రికార్డై ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. అయితే ఈ విమాన ప్రయాణాల్లో ట్రంప్తో పాటు ఎప్స్టైన్ గర్ల్ ఫ్రెండ్ గస్లైన్ మాక్స్వెల్ 4 సార్లు ప్రయాణించారని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్ రికార్డులు బహిర్గతమైన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల విడుదలైన ఫైల్స్ కేవలం సంచలనం కోసం మాత్రమే కొందరు ట్రంప్కు వ్యతిరేకంగా చేసిన కుట్ర అని పేర్కొంది. ట్రంప్కు ఈ ఫైల్స్తో సంబంధం లేదని తేల్చి చెప్పింది. దీనికి కారణం చెబుతూ 2020లో అమెరికా ప్రెసిడెన్షియల్ పోల్స్ ముందు ట్రంప్ను ఇరుకున పెట్టడానికి కావాలనే ఉద్దేశపూర్వకంగానే FBIకి ఫైల్స్ పంపించారని ట్రంప్ను వెనకేసుకు వస్తోంది. విమానాల్లో ప్రయాణించినంత మాత్రాన తప్పు చేసినట్టా అని ప్రశ్నించింది. అయితే ట్రంప్ మాత్రం తాను ఎప్స్టైన్తో 2004 నుంచే సంబంధాలు తెగతింపులు చేసుకున్నానని చెబుతున్నాడు. అతడి చట్ట వ్యతిరేక కార్యక్రమాలతో తనకు సంబంధం లేదని పలుమార్లు స్పష్టం చేశారు. కాగా జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ వారంలోనే సుమారు 8,000 డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఈ ఫైల్స్ విషయానికొస్తే వందలాది ఆడియో వీడియో రికార్డులున్నాయి. మైనర్ సెక్స్ ట్రాఫికింగ్ కు పాల్పడినందుకు ఎప్స్టైన్తో పాటు మాక్స్వెల్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనకు కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తాజాగా వెలుగు చూసిన డాక్యుమెంట్లతో మరోమారు అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ట్రంప్ తన తప్పులను కవరప్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలో మరిన్ని ట్రంప్ లీలలు బయటపడ్డా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.